హాయ్ అండి, ఈరోజు నేను బెండకాయతో రెసిపీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా బెండకాయలు తీసుకొని తొడిమలు కట్ చేసుకుంటున్నానండి. బెండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. బెండకాయల్ని అన్నిటినీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలలో 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. శనగపిండి బెండకాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. బెండకాయతో రెసిపీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిందండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిపోయిందండి. పోపు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి బెండకాయ ముక్కలు ఉడికాయో లేదో. బెండకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకునే బెండకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.